హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాము. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి మా వీడియోస్ అన్ని షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను 1/2 kg చికెన్ని ఇలా ఫ్రెష్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా మ్యారినేట్ చేద్దాము చూద్దాము. ఇందులో 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్, అలాగే కొంచెం చికెన్ మసాలా, ఇందులో కొంచెం గరం మసాలా, ఇందులో 1/2 చెక్క నిమ్మకాయ, తర్వాత వాయిస్ మీద ఈ విధంగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ పకోడాని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. లేదంటే మీకు టైం ఉంటే 1 అవర్ కూడా పెట్టవచ్చు. లేదు మీకు టైం లేదు అనుకుంటే మీరు అప్పటికప్పుడు ఒక 5 to 10 minutes అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత పిల్లలకి వేడివేడిగా స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మ్యారినేట్ అయిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని ఎక్కువ హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలాగే అన్ని చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ పీసెస్ని కుక్ చేసుకోవాలి. ఒకవైపుకి టర్న్ చేసుకుంటూ చికెన్ పీసెస్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ చికెన్ పీసెస్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని పిల్లలకి ఇవ్వడమే. ఈలోపు మా జున్ను పాప ఏం చేస్తుందో ఒకసారి చూసేద్దాం రండి. జున్ను, హలో హలో జున్ను, తనైతే ఇప్పుడే నిద్రలోంచి లేచిందండి. సో అలా అందుకనే డల్గా ఉంది. చూసారు కదా, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, సరేనా? బాగుందా? ఏది చూపించు, చికెన్ ఎక్కడుంది?